ఒకరోజు అతనికి విలువైన అరుదైన చేప దొరికింది. దాని వాల్యూ లక్షల్లో ఉండింది. దానికి అతను చాలా సంతోషించి ఈ చేపని అమ్మి తన అప్పంతా తీర్చుకోవచ్చని ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పాడు. ఆనందంగా చేపను తీసుకుని ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఒక బలమైన వ్యక్తి కన్ను ఆ చేప మీద పడింది. దాన్ని చూడంగానే అతనికి అర్థమైంది అది చాలా విలువైందని. ఆ పేద వ్యక్తిని అడ్డుకొని అతని బలాన్నంతా యూజ్ చేసి ఆ చేపని లాక్కున్నాడు. చేపలు పట్టేవాడు బలహీనుడు కాబట్టి ఎంత అడుక్కున్నా ఎంత ఏడ్చినా ఆ చేపను కాపాడుకోలేకపోయాడు. ఆ చేప ఆ బలమైన వ్యక్తి చేతుల్లోకి వెళ్ళగానే అతని బొటన వేలును కొరికింది. కొరికిన వేలును డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపిస్తే డాక్టర్ కట్టు కట్టి 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. 3 రోజుల తర్వాత కట్టు విప్పి చూస్తే గాయం అలానే ఉండింది. అది చూసి డాక్టర్ ఈ వేలును తీసేయాలి, లేదంటే చేయి మొత్తం తీసేయాల్సి వస్తుంది అన్నాడు. ఆ వేలును తీసేసి కట్టు కట్టి మళ్ళీ 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ కట్టు విప్పి చూస్తే గాయం ఇంకా పెరిగింది. ఇంకా చేసేదేం లేదు, మొత్తం అరచేతి వరకు తీసేయాలి, లేదంటే మొత్తం చేయి పోయే అవకాశం ఉంది అన్నాడు డాక్టర్. ఈ బలమైన వ్యక్తి పరిస్థితి చూసి ఎవరో ఒకతను నువ్వేదైనా పెద్ద తప్పైతే చేయలేదుగా అని అడిగాడు. పెద్ద తప్పైతే జరిగింది, ఎవరో సంపాదించింది నేను లాక్కొని తినడానికి ప్రయత్నం